హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ, వెజిటేబుల్ బిర్యానీ, రైతా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే వేయించి పెట్టుకున్న పల్లి పొడి, వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి, అలాగే వేయించి పొడి చేసుకున్న కొబ్బరి పొడి అన్నీ వేసి కూడా దాంట్లోనే కారం, ఉప్పు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా దీంట్లోనే వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని ఒకసారి ఇలా ఒక సెకండ్ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న పౌడరే కాబట్టి జస్ట్ ఇలా మిక్స్ అవ్వడానికి ఇలా అని ఒక 2 మినిట్స్ ఇలా తిప్పాలి అంతే అనమాట. తిప్పిన తర్వాత పొడి అయిపోతుంది. ఇదిగోండి, గరం మసాలా పొడి రెడీ అయిపోయింది అనమాట. గుత్తి వంకాయకి మనం వంకాయలు అయితే వాటర్లో కట్ చేసి పెట్టేసుకోవాలి. మొత్తం కూడా వాటర్లో సాల్ట్ వేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే కుక్కర్లో వేస్తున్నానండి. 1 విజిల్కే సరిపోతుంది. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా నేనైతే వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. వెల్లుల్లి కొంచెం స్మాష్ చేసి వేసాను. వేసిన తర్వాత వేగిన దాకా కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. నేనైతే స్టఫ్లో మసాలాలో వాటర్ వేయలేదండి. నేను అలాగే పొడి పొడిగా పెట్టేసుకుంటాను అనమాట మసాలా. అలానే స్టఫ్ చేసి గుత్తి వంకాయలు మొత్తం కూడా స్టఫ్ వేసి కుక్కర్లో వేసేసుకున్నాను అనమాట. చూడండి, ఇలా పెట్టేసుకోవాలంతే పొడి పొడిగానే. అన్నీ పెట్టేసిన తర్వాత మనకు మసాలా ఇంకొంచెం మిగిలిపోతుంది కదా, అది కూడా వాటర్ వేసి కలిపి దాంట్లోనే వేసేయాలండి. మనకు తగినన్ని వాటర్ వేసుకోవాలి. వంకాయలోకి వేసుకున్నది విజిల్ పెట్టేసుకోవాలి. అన్నీ ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాను కదా. ఈ స్టఫ్ మిగిలిపోయింది కూడా దీంట్లోనే వాటర్ వేసి మొత్తం కూడా దీంట్లో వేసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. విజిల్ పెట్టేయాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ అయ్యాక తీయాలి. చాలా సింపుల్ అనమాట. మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి గుత్తి వంకాయ. చాలా సింపుల్. మీరు ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, మెత్తగా ఎలా ఉడికిపోయిందో ఒక్క విజిల్కే. నేనైతే వేరే గిన్నెలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. చూడండి ఎలా ఉందో, చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం రైతా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి ఈ విధంగా చిలికిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్, ఇంకా కొత్తిమీర, ఆనియన్స్ వేసి కలుపుకోవాలంతే. నేనైతే ఇంకేమీ వేయనండి. ఇంకా కొందరైతే క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటారు. నేను జస్ట్ కొత్తిమీర, ఆనియన్ మాత్రమే యూజ్ చేస్తాను. ఈ రెండు వేసి రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మనం ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ప్రాసెస్, ఓకేనా. నేనైతే బిర్యానీకి కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దానికి మనము పోపు వేసుకుందాం అనమాట. ఒక గిన్నె తీసుకొని దాంట్లో తగినంత నెయ్యి, తర్వాత ఆయిల్. నేనైతే నెయ్యి, ఆయిల్ రెండు వేస్తానండి. టేస్ట్ బాగుంటుంది బిర్యానీ అనమాట. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోనే నేను దాల్చిన చెక్క, షాజీరా, కాజు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అన్నీ కూడా ఒకేసారి ఓల్ గరం మసాలా మొత్తం కూడా వేసేసాను అనమాట. వేసి కలుపుకోవాలి. కాజు అనేది మన ఇష్టం అండి. నేనైతే వేస్తాను, మీ ఇష్టము. తర్వాత దీంట్లోనే కొంచెం తగినంత జింజర్ పేస్ట్ కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి వాటర్లో పెట్టుకున్నానండి, అవి కూడా వేసుకోవాలి. పొటాటో, క్యారెట్, పచ్చిమిర్చి, బఠానీ అన్నీ కూడా వాటర్లో వేసుకున్నాను కదా, అన్నీ కూడా దీంట్లో వేసి కలుపుకోవాలన్నమాట. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అన్నీ కూడా కొంచెం బాయిల్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలండి. నేనైతే కొత్తిమీర వేసాను, పుదీనా వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. వేసుకోకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది అనమాట. బీన్స్ వేసుకోవచ్చు, మన ఇష్టం. కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. నేనైతే ఇంతే వేసాను అనమాట. ఇంకా దీనికి ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసాను. నేను రైస్ కుక్కర్లో వండుతున్నాను అనమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసి వెజిటేబుల్ మొత్తం ఇందులో వేసేసాను, కలుపుకున్నాను అనమాట. ఇంకా రైస్ 2 గ్లాసులు వేసి కుక్కర్ స్టార్ట్ చేశాను అనమాట. రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా చూడండి, బాస్మతి రైస్ చాలా టేస్టీగా ఉంది బిర్యానీ అయితే. బాస్మతి రైస్కి అయితే కుక్కర్లో ఒక గ్లాస్కి 2 గ్లాసులు సరిపోతుంది అనమాట. బిర్యానీ రెడీ అనమాట. యమ్మీ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఫైనలీ వంకాయ బిర్యానీ రైతా రెడీ.